ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రభాకర్ డీటెయిల్స్ ఇస్తారు. ప్రభాకర్ చెప్పండి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మాచవరం మండలం అదేవిధంగా దాచేపల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఈ రోజు హైదరాబాద్కి రావడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఆ మండలాల్లో ఏర్పాటు చేసిన సరస్వతి పవర్ అదేవిధంగా సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కలిసి కలవడం జరిగింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని అరెస్ట్ చేయడం అదేవిధంగా ధర్నాకు ఉపక్రమించకుండా చేసిన ప్రయత్నాల వల్ల మళ్ళీ రైతులందరూ కూడా వైఎస్ జగన్ కలవడం జరిగింది. వైఎస్ జగన్ కలిసి తమ బోర్డును వెళ్ళగొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పైన ఎలాంటి అరాచకాలకు పాల్పడింది, కేవలం తమ ప్రాంతంలో పల్నాడు ఏరియాలో వెనుకబడిన ప్రాంతమైన దాచేపల్లి అదేవిధంగా మాచవరం మండలాల్లో పరిశ్రమలకు సంబంధించి బోర్డు వెళ్ళబుచ్చుకోవడానికి వచ్చినప్పటికీ పరిశ్రమలు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఆ రైతులందరూ కూడా వైఎస్ జగన్ విన్నవించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి అయినా కూడా ఫ్యాక్టరీ పెట్టి తీరుతామని చెప్పేసి కూడా హామీ జరిగింది. అదేవిధంగా ఫ్యాక్టరీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం అని చెప్పేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్ విమర్శించడం జరిగింది. ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితం అదేవిధంగా 7-8 సంవత్సరాల క్రితం పర్మిషన్లు తీసుకొని ఫ్యాక్టరీలు పెట్టకుండా అదే ప్రాంతంలో దాదాపు 7 ఫ్యాక్టరీలు పెట్టలేదు. అదేవిధంగా టీడీపీకి చెందిన ఎంపీ జెటి దివాకర్ రెడ్డికి సంబంధించి దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి తీసుకున్నారు ఫ్యాక్టరీ కోసం అని చెప్పేసి. అయినా ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి అతిగతి లేదు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించలేదు. అయినా 7 ఫ్యాక్టరీలు కానీ లేకుంటే టీడీపీ ఎంపీకి సంబంధించిన ఫ్యాక్టరీలకు సంబంధించిన భూముల జోలికి పోకుండా కేవలం సంబంధించిన భూముల్ని మాత్రమే వెనక్కి తీసుకోవడం అదేవిధంగా లీజును రద్దు చేసే ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మిగిలిన ఫ్యాక్టరీలు అందరూ కూడా దాదాపు 5 ఏళ్ల క్రితం అంటే 2008లో మిగిలిన ఫ్యాక్టరీలకు సంబంధించిన యజమానులందరూ కూడా కేవలం 50,000 60,000కే ఎకరం పొలం కొంటున్న రోజుల్లో మేమందరం కూడా ఆ ప్రాంత రైతులను పిలిపించి మాట్లాడి మీరే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎకరానికి ఏ ధర చెల్లిస్తే మీరందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. అందరూ కూడా ఎకరానికి 2,60,000 చొప్పున చెల్లిస్తే చాలా మా జీవితాలు బాగుపడతాయని రైతులు అడిగిన రోజుల్లో కూడా తాను మాత్రం ఎకరానికి 3 లక్షలు పెట్టి చెల్లించండి, 3 లక్షలు చెల్లించి భూములు కొనండి, రైతుల ముఖంలో ఆనందం చూడడం నాకు చాలా ముఖ్యం అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పానని చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా అదేవిధంగా ఫ్యాక్టరీకి సంబంధించి మేము అప్పట్లోనే అంటే 2008లో అనుమతులు పొందినప్పుడే అప్పటి నుంచి ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కూడా వచ్చేసాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్లియరెన్స్ అదేవిధంగా వాటర్ అలొకేషన్ మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. పరిశ్రమల స్థాపన కానీ లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన రాజకీయాలకు పాల్పడుతుంటే ఏ విధంగా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి కూడా జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. అయితే రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీలు పెట్టాలి, మా వెనుకబడిన ప్రాంతం బాగుపడాలి, అదేవిధంగా స్థానికంగా ఉన్న మాకందరికీ కూడా ఉపాధి అవకాశాలకు మెరుగుపడాలంటే పరిశ్రమలు ఖచ్చితంగా స్థాపించాలని చెప్పేసి కూడా జగన్ అడుగుకోవడం జరిగింది. ఇంకా ఈ సందర్భంగా జగన్ మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్టరీ పెట్టి తీరుతాము, కోర్టులను ఆశ్రయించైనా కూడా న్యాయబద్ధంగా పోరాటాలు చేసైనా కూడా ఫ్యాక్టరీలు స్థాపించామని చెప్పేసి చెప్పారు. ప్రభాకర్, టీడీపీ నేతలపై గుంటూరు రైతులు ఎలా స్పందించారు? రైతులు మాత్రం ఖచ్చితంగా కేవలం అక్కడ లోకల్ గా ఉన్న రాజకీయాల కోసం అని చెప్పేసి అక్కడ పెడుతున్న వైఎస్ జగన్ పెడుతున్న పరిశ్రమలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి స్థానికంగా వచ్చిన రైతులు మాత్రం వ్యతిరేక విమర్శలు మొదలు పెట్టారు. కేవలం లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అక్కడ ఉన్న లోకల్ గా కొంతమందిని అంటే టీడీపీ కార్యకర్తలను మాత్రమే తీసుకొచ్చి హైదరాబాద్ కు తీసుకొచ్చి వాళ్ళనే రైతులుగా అమ్మగలికి వాళ్ళనే రైతులుగా చూపించి ధర్నాలు చేశారు. కానీ నిన్న వచ్చిన వాళ్ళల్లో నిజంగా పరిశ్రమల కోసం భూములు నమ్మిన రైతులు ఎవరూ లేరు అని చెప్పేసి ఈ రోజు వచ్చిన రైతులు జగన్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు ఏరియాలో ఇలాంటి పరిశ్రమలు రావడం వల్ల మా జీవితాలు బాగుపడతాయి, ఖచ్చితంగా ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి కూడా రైతులు ఇక్కడ కోరడం జరిగింది.